హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి జనరేటివ్ ఏఐతో ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ ఎలా క్రియేట్ అవుతాయి. సో మనకి జెన్ఏ యూజ్ చేసుకొని ఇమేజెస్ను, వీడియోస్ని, టెక్స్ట్ని మనం జనరేట్ చేయొచ్చు కదా. సో అవి ఎలా క్రియేట్ అవుతాయి, ఎలా జనరేట్ చేయగలుగుతుంది అని చెప్పేసి సో ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, జనరేటివ్ ఏఐ కెన్ క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్. సో జెన్ఏ అనేది సో ఓన్లీ టెక్స్టే కాకుండా మనకి టెక్స్ట్తో పాటు వీడియోస్, ఆడియోస్, అదేవిధంగా ఇమేజెస్ కూడా జనరేట్ చేయగలరు అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది జనరేట్ చేయగలరు అనమాట. సో టెక్స్ట్, ఇమేజ్, వీడియోస్ ఆల్ ఫ్రమ్ సింపుల్ ఇన్పుట్. సో సింపుల్ ఇన్పుట్ ఇస్తాం, సింపుల్ ప్రాంప్ట్ ఇస్తాం కదా. సో ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాన్ని ప్రాంప్ట్ అని చెప్పేసి అంటాం. సో సింపుల్ ప్రాంప్ట్ ద్వారా ఏమవుతుంది, మనకి కావాల్సిన టెక్స్ట్ కానివచ్చు, ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ అవన్నీ కూడా జనరేట్ చేయగలరు అనమాట. సో బట్ హౌ డస్ ఇట్ యాక్చువల్లీ జనరేట్ దెమ్? సో ఎలా జనరేట్ చేయగలుగుతుంది, ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది, ఎలా జనరేట్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ స్టెప్ బై స్టెప్. సో కోర్ ఐడియా వచ్చేసి జనరేటివ్ ఏఐ లర్న్స్ ప్యాటర్న్స్ ఫ్రమ్ హ్యూజ్ డేటా సెట్స్. సో బేసిక్గా ఫస్ట్ కోర్ ఐడియా చూస్తే, సో జెన్ఏ అనేది హ్యూజ్ డేటా సెట్స్ నుంచి ప్యాటర్న్స్ని లర్నింగ్ చేస్తాం అనమాట. సపోజ్ ఒక టెక్స్ట్ జనరేట్ చేయడం కోసం మనం ఒక జెన్ఏ బిల్డ్ చేస్తే, సో దాన్ని ఎలా ట్రైన్ చేస్తామంటే హ్యూజ్ డేటా సెట్స్ అనమాట. సో టెక్స్ట్కి సంబంధించిన హ్యూజ్ డేటా సెట్స్తో, సపోజ్ ఇమేజెస్ అయితే ఇమేజెస్కి సంబంధించిన హ్యూజ్ డేటా సెట్స్తో ట్రైన్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తుంది, అది ఆ ఇమేజెస్లో ఏవైతే కలర్స్, ఆబ్జెక్ట్స్, రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్స్కి, కలర్స్కి మధ్య ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు అనమాట. ఏఐ అనేది ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా లర్నింగ్ చేస్తుంది అనమాట. ఇట్ అండర్స్టాండ్ స్ట్రక్చర్ అండ్ రిలేషన్షిప్స్. సో టెక్స్ట్ కానివచ్చు, ఇమేజ్, వీడియోస్ ఏదైతే డేటాతో ట్రైన్ చేస్తామో, సో ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఆ డేటాలో ఉన్న ఆ స్ట్రక్చర్ని, రిలేషన్షిప్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఇట్ క్రియేట్స్ న్యూ అవుట్పుట్. సో ఆ డేటా నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ అంతా కూడా యూస్ చేసి, సో ఆ లర్నింగ్ వల్ల వచ్చిన ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడం వల్ల వచ్చిన లర్నింగ్ అంతా కూడా అప్లై చేసి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో, సో బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్ ఇట్ క్రియేట్స్ న్యూ అవుట్పుట్ అన్నమాట. సో ఈ కోర్ ఐడియా. ఫస్ట్ వచ్చేసి హౌ టెక్స్ట్ ఈజ్ జనరేటెడ్. సో టెక్స్ట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పేసి చూస్తే, సో ఏ ఈజ్ ట్రైన్డ్ ఆన్ లార్జ్ టెక్స్ట్ డేటా. సో టెక్స్ట్ జనరేట్ చేయడం కోసం చేసిన జనరేటివ్ ఏఐలో ఏమవుతుంది, లార్జ్ టెక్స్ట్ డేటాతో ట్రైన్ చేస్తాం అనమాట. ఏఐని లార్జ్ టెక్స్ట్ డేటాతో ట్రైన్ చేస్తాం, హ్యూజ్ డేటా సెట్స్తో. సో దానివల్ల ఏమవుతుంది, ఆ టెక్స్ట్కి సంబంధించిన ప్యాటర్న్స్ కానివచ్చు, స్ట్రక్చర్స్, ఆ సెంటెన్సెస్ ఫార్మేషన్ కానివచ్చు, ఆ వర్డ్స్ రిలేషన్షిప్స్, అదేవిధంగా సెంటెన్స్ ప్లేస్మెంట్, వర్డ్ ప్లేస్మెంట్, ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు అనమాట. ఆ ఏఐ అనేది ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా రికగ్నైజ్ చేసి ఆ ప్యాటర్న్స్, స్ట్రక్చర్, రిలేషన్షిప్స్ అవన్నీ కూడా లర్నింగ్ చేస్తారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ కెన్ ప్రెడిక్ట్. సో ప్రెడిక్ట్ చేయగలుగుతారు అనమాట. సో ఆ లర్నింగ్ వల్ల వచ్చిన నాలెడ్జ్తో అది ప్రెడిక్ట్ చేయగలుగుతారు అనమాట. ఇట్ ప్రెడిక్ట్స్ ద నెక్స్ట్ వర్డ్ స్టెప్ బై స్టెప్. సో సెంటెన్స్లో ఏదైనా నెక్స్ట్ వర్డ్ అనేది ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు, సో ఇట్ కెన్ ప్రెడిక్ట్. ఏదైతే మనం ట్రైన్ చేసిన డేటా నుంచి వచ్చిన నాలెడ్జ్తో అది స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వర్డ్స్ని ప్రెడిక్ట్ చేయగలుగుతారు అనమాట. సో బిల్డ్ సెంటెన్సెస్ గ్రాడ్యువల్లీ. దానివల్ల ఏమవుతుందంటే సెంటెన్సెస్ని బిల్డ్ చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్లో, సో ఇన్పుట్ వచ్చేసి ఏఐ ఈజ్ అని చెప్పేసి ఇస్తాం. సింపుల్గా సెంటెన్స్ కంప్లీట్ చేయకుండా ఏఐ ఈజ్ అని చెప్పేసి ఇచ్చేస్తాం సింపుల్. అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్లో అది నెక్స్ట్ వర్డ్స్ని ప్రీవియస్ వర్డ్స్ బేస్ చేసుకొని ప్రెడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఏఐ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ద వరల్డ్. సో ఆ విధంగా ప్రెడిక్ట్ చేసే అబిలిటీ అనేది వస్తుంది అనమాట. లైక్ ప్రీవియస్ వర్డ్స్తో రిలేషన్షిప్ బేస్ చేసుకొని సో నెక్స్ట్ వర్డ్స్ని స్టెప్ బై స్టెప్ ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. సో ఈ విధంగా టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ హౌ ఇమేజెస్ ఆర్ జనరేటెడ్. ఇమేజెస్ అనేవి ఎలా జనరేట్ అవుతాయని చెప్పి చూస్తే, సో ఏఐ ఈజ్ ట్రైన్డ్ ఆన్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్. సో ఇమేజ్ కోసం చేసిన ఏఐలో ఏమవుతుందంటే మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్తో ట్రైన్ చేస్తారు అనమాట. సో మిలియన్స్ ఆఫ్ హ్యూజ్ డేటా సెట్, ఇమేజ్ డేటా సెట్తో ట్రైన్ చేస్తారు అనమాట. సో అలా ట్రైన్ చేసిన డేటాలో ఏఐ ఏం నేర్చుకుంటుందంటే, సో ఆ ఇమేజ్లో ఉన్న షేప్స్ కానివచ్చు, కలర్స్, ఆబ్జెక్ట్స్, వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని అండర్స్టాండ్ చేసుకుంటారు అనమాట. సో కలర్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆబ్జెక్ట్స్ ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఆబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, షేప్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంది, కలర్స్, ఆబ్జెక్ట్స్, షేప్స్ మధ్య రిలేషన్ ఎలా ఉంది, అదంతా కూడా నేర్చుకుంటారు అనమాట. నేర్చుకొని ఏమవుతుందంటే, సో ఏదైనా టెక్స్ట్ ఇచ్చినప్పుడు అదేం చేస్తారంటే ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ బేస్ చేసుకొని మనకి విజువల్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తారు. సో ఇట్ కన్వర్ట్స్ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇంటూ
విజువల్ అవుట్పుట్. సో విజువల్ అవుట్పుట్గా టెక్స్ట్ ప్రాంప్ట్ని కన్వర్ట్ చేస్తాను అనమాట. సపోజ్ నేను ఎగ్జాంపుల్ క్యాట్ వేరింగ్ సన్ గ్లాసెస్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఇచ్చాను. సో సన్ గ్లాసెస్ వియరింగ్ చేసిన క్యాట్ ఇమేజ్, సో క్యాట్ వియరింగ్ సన్ గ్లాసెస్ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇస్తే అదేమవుతుంది, ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ని విజువల్ అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తాను అనమాట. ఏఐ క్రియేట్స్ దట్ ఇమేజ్. సో క్యాట్ ఏదైతే సన్ గ్లాసెస్ వియర్ చేస్తుందో ఆ ఇమేజ్ని జనరేట్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ టెక్స్ట్ ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని విజువల్ అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తాయి. సో ఈ విధంగా ఇమేజ్ అనేవి జనరేట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి హౌ వీడియోస్ ఆర్ జనరేటెడ్. సో వీడియోస్ అనేవి ఎలా జనరేట్ అవుతాయంటే, సో ఇట్ కంబైన్స్ ఇమేజెస్ ప్లస్ మోషన్ ప్యాటర్న్స్. సో మోషన్ ప్యాటర్న్స్ని ఇమేజెస్తో కంబైన్ చేస్తాను అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ జనరేట్స్ ఫ్రేమ్స్ 1 by 1. సో ఫ్రేమ్స్ అనేది జనరేట్ చేయగలుగుతుంది. సో దానివల్ల మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇట్ క్రియేట్ స్మూత్ మోషన్ సీక్వెన్సెస్. సో ఇమేజ్ని మోషన్ ప్యాటర్న్స్తో కంబైన్ చేసి ఆ ఫ్రేమ్స్ని 1 by 1 జనరేట్ చేస్తాను అనమాట. దానివల్ల మనకి స్మూత్ మోషన్ సీక్వెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ ఇచ్చాను, ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇన్పుట్గా అదేమవుతుంది, ఏఐ జనరేట్స్ మూవింగ్ వీడియో సీక్వెన్స్. సో ఆ టెక్స్ట్ ఇన్పుట్ని మూవింగ్ వీడియో సీక్వెన్స్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనకు వీడియోస్ అనేవి జనరేట్ అవుతాయి. సో రోల్ ఆఫ్ ప్రాంప్ట్స్. సో రోల్ ఆఫ్ ప్రాంప్ట్స్ చూసుకుంటే యూజర్ ఇన్పుట్ ఈస్ కాల్డ్ ఏ ప్రాంప్ట్. సో ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో, సపోజ్ టెక్స్ట్ జనరేట్ చేయమని కానీ వీడియో ఆడియోస్ ఇమేజ్ జనరేట్ చేయమని ఏదైతే ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తామో దాన్ని ప్రాంప్ట్ అని చెప్పేసి అంటాం. సో ఏఐ డిపెండ్స్ హెవీలీ ఆన్ ప్రాంప్ట్ క్లారిటీ. సో మనకు వచ్చే అవుట్పుట్ కంప్లీట్గా ఆ ప్రాంప్ట్ మీద, మనం ఏదైతే ఇన్పుట్ ప్రాంప్ట్ ఇస్తామో సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బెటర్ ప్రాంప్ట్స్ ఈక్వల్ టు బెటర్ రిజల్ట్స్. సో మనం ఎంత బాగా ప్రాంప్ట్ అనేది ఇస్తే అంత బెటర్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట, బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇన్పుట్ క్వాలిటీ డిసైడ్స్ అవుట్పుట్ క్వాలిటీ. సో ఇన్పుట్ ఎంత క్వాలిటీగా మనం ఎంత బెటర్గా ఇస్తే మనకి అవుట్పుట్ అనేది అంత బెటర్గా జనరేట్ చేయగలుగుతుంది అనమాట. సో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సమ్టైమ్స్ ప్రొడ్యూసెస్ ఇన్కరెక్ట్ ఆర్ అన్రియలిస్టిక్ కంటెంట్ అనమాట. సమ్టైమ్స్ మనకి ఇన్కరెక్ట్ కంటెంట్, ఇన్కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎందుకు అలా అవుతుందంటే, సో అక్యురసీ ఇష్యూస్ వల్ల కానివచ్చు. సో దానివల్ల అలా అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే హ్యూమన్ రివ్యూ అనేది నీడ్ ఉంటుంది అనమాట. సో హ్యూమన్ వెరిఫికేషన్ అనేది నీడ్ ఉంటుంది. సో ఇది మనకు కంప్లీట్గా జనరేటివ్ ఏఐలో ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ ఎలా జనరేట్ చేయగలుగుతుంది జెన్ఏఐలో అని చెప్పేసి. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే, సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.